చూడండి, ఏది ఏమైనా ఇప్పుడు 7:15 అయింది, నాకు ఫోన్ వచ్చింది. రోజు 7 to 8 నేను ఏం చేస్తుంటాను, దేవుడు దండం పెట్టుకుంటాను. 7 to 7:30 కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నారో అని అడిగాడు. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. నిన్న కూడా ఇదే సమయానికి ఫోన్ చేశాను రా, అప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు కూడా నేను నిన్న దేవుడు దండం పెట్టుకుంటున్నాను. ఐ వాజ్ పాస్ట్లో అప్పుడు ప్రేయింగ్ టు గాడ్. yesterday by this time అని చెప్తాడు. రే, డోంట్ డైల్ మీ బిట్వీన్ 7 to 7:30. సో ఎవ్రీడే ఐ ప్రే టు గాడ్. బై దట్ టైమ్ ఐ డోంట్ లిఫ్ట్ యువర్ ఫోన్, ఐ డోంట్ రెస్పాండ్ యువర్ కాల్. రేపు డోంట్ మైండ్, రేపు ఈ సమయానికి చేయకు. రేపు కూడా అదే సమయం నేను ప్రేయర్, దేవుడి దండం పెట్టుకోబోతూ ఉంటాను. అప్పుడేమనాలి? ఐ విల్ బీ ప్రేయింగ్ టు గాడ్ టుమారో బై 7:15. ప్రతిరోజు 7 to 7. ఇప్పుడు నేను దండం పెట్టుకుంటున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. నిన్న కూడా ఇదే సమయానికి అదే టైం టేబుల్ ప్రకారం స్ట్రిక్ట్గా చేస్తాను. ఐ వాజ్ ప్రేయింగ్. రేపు ఇదే సమయానికి దండం పెట్టుకోబోతుంటాను. ఐ విల్ బీ ప్రేయింగ్. విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అయితే ఫ్యూచర్లో కంటిన్యూ అవుతున్నట్టు, వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అయితే పాస్ట్లో కంటిన్యూ అవుతున్నట్టు, యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్నట్టు. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, నేను టీచ్ చేస్తున్నాను ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అయింది. 8 to 9 నేను ఏం చేస్తున్నాను? టీచ్. 8:30 అయింది. ఇప్పుడు 8:30కి నేను టీచ్ చేస్తున్నాను. నేను ఇదే సమయానికి ఏం చేస్తున్నాను? టీచ్ చేస్తున్నాను. అప్పుడు ఏమనాలి? ఐ ఆమ్ టీచింగ్ అనాలా? అనకూడదు, తప్ప. ఐ ఆమ్ టీచింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నట్టు. ఐ వాజ్ పాస్ట్లో గట్ ఐ వాజ్ టీచింగ్ yesterday by this time. రేపు కూడా ఇదే సమయాన్ని నేను టీచ్ చేయబోతూ ఉంటాను. అప్పుడేమనాలి? ఐ విల్ బీ టీచింగ్ టుమారో బై దిస్ టైమ్. అలాగే లంచ్ టైము ఎవ్రీడే 12:30 to 1, అంటే హాఫ్ అన్ అవరే లంచ్ ఉంది. 12:30 to 1 లోపల ఖచ్చితంగా తొందరగా భోంచేసేయాలి. ఇప్పుడు 12:45 అయింది. వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఐఎమ్ టేకింగ్ లంచ్, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. నిన్న ఇదే సమయానికి ఏం చేస్తున్నాను? నేను లంచ్ తీసుకుంటూ ఉన్నాను. అప్పుడేమనాలి? ఐ వాజ్ టేకింగ్ లంచ్ yesterday బై దిస్ టైమ్. ఇక్కడ ఏం రావాలి? ఐ వాజ్ టేకింగ్, నిన్న తీసుకుంటున్నాను. రేపు కూడా ఇదే సమయానికి తీసుకోబోతూ ఉంటాను. అప్పుడేమనాలి? ఐ విల్ బీ టేకింగ్ లంచ్ టుమారో బై దిస్ టైమ్. ఇక్కడ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ విల్ బీతో కానీ ఇంగ్ ఫామ్ కలిస్తే ఫ్యూచర్లో ఆ సమయానికి కంటిన్యూ అవబోతూ ఉంటుంది అని అర్థం. ఇప్పుడు చూడండి, నౌ జగన్ ఈజ్ రూలింగ్. 2016లో చంద్రబాబు నాయుడు వాజ్ రూలింగ్. ఫ్యూచర్లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ హీరోని పెట్టుకుని విల్ బీ రూలింగ్ ఏపీ అని రాసుకోండి. బై 2024. అక్కడ నీకు నచ్చితే జగన్ విల్ బీ రూలింగ్, జగనే చేయబోతూ ఉంటాడంటే జగన్ విల్ బీ రూలింగ్. లేదు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటాడంటే చంద్రబాబు నాయుడు విల్ బీ రూలింగ్. లేకపోతే పవన్ కళ్యాణ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ విల్ బీ రూలింగ్. ఫ్యూచర్లో 2025లో అది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు అనమాట. వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ ఆమ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు చేస్తున్నాను. ఐ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే నిన్న ఈ సమయం చేస్తున్నాను. రేపు ఇదే సమయాన్ని చేయబోతూ ఉంటానంటే ఐ విల్ బీ డూయింగ్ ఎక్సర్సైజ్. టుమారో, టీ అంటే టుమారో,
బై దిస్ టైం. చూడండి, మీకు ఇప్పుడు 6 టెన్స్లు వచ్చినాయి. నేను వంట చేస్తాను, ఐ కుక్ ఫుడ్. నేను వంట చేసేసాను, ఐ కుక్డ్ ఫుడ్. రేపు వంట చెయ్యబోతాను, ఐ విల్ కుక్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఐ యామ్ కుకింగ్ ఫుడ్. నిన్న ఇదే సమయానికి చేస్తూ ఉన్నాను, ఐ వాజ్ కుకింగ్ ఫుడ్. ఇక్కడ చూడండి, ఐ యామ్ కుకింగ్ ఫుడ్, ఐ యామ్ కుకింగ్ ఫుడ్. నేను ఇదే సమయాన్ని వంట చేస్తున్నాను, ఐ వాజ్ కుకింగ్ ఫుడ్. రేపు ఇదే సమయాన్ని వంట చేయబోతూ ఉంటాను, ఐ విల్ బీ కుకింగ్ ఫుడ్. యస్టర్డే బై దిస్ టైం, టుమారో బై దిస్ టైం. చూడండి, నేను వంట చేస్తాను, ఐ కుక్ ఫుడ్. వంట చేసేసాను, ఐ కుక్డ్ ఫుడ్. నేను వంట చేయబోతాను, ఐ విల్ కుక్ ఫుడ్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను, ఐఎమ్ కుకింగ్ ఫుడ్. నేను ఇదే సమయాన్ని వంట చేస్తున్నా, ఐ వాజ్ కుకింగ్ ఫుడ్ యస్టర్డే బై దిస్ టైం. రేపు ఇదే సమయాన్ని వంట చేయబోతూ ఉంటాను, ఐ విల్ బీ కుకింగ్ ఫుడ్ టుమారో బై దిస్ టైం. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూడండి, నేను ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్. నిన్న ఇదే సమయానికి కూడా చేస్తూ ఉన్నాను, నిన్న ఐ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజ్ యస్టర్డే బై దిస్ టైం బై 7:15. రేపు ఇదే సమయాన్ని చేయబోతూ ఉంటాను, కంటిన్యూ అయిపోతుంది, ఐ విల్ బీ డూయింగ్ ఎక్సర్సైజ్ టుమారో బై దిస్ టైం. దీన్ని ఒక స్ట్రింగ్ లాగా లాగాం. ఇప్పుడు చేస్తుంటే ఐఎమ్ డూయింగ్, నిన్న చేస్తుంటే ఐ వాజ్ డూయింగ్, అక్కడ కంటిన్యూ అవుతుంది. రేపు చేయబోతూ ఉంటానంటే ఫ్యూచర్లో ఐ విల్ బీ డూయింగ్. ప్రజెంట్లో కంటిన్యూ అయిన దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, పాస్ట్లో కంటిన్యూ అవుతున్న దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతున్న దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇప్పుడు మనకి 6 టెన్స్ మీద ఒక అవగాహన వచ్చింది. చూడండి, ఐ యామ్ ప్రేయింగ్ టు గాడ్ నౌ. ఐ వాజ్ ప్రేయింగ్ అంటే నిన్న ప్రే చేస్తున్నాను, ఐ విల్ బీ ప్రేయింగ్ అంటే రేపు కంటిన్యూ అవ్వబోతుంటుంది. ఐ యామ్ టీచింగ్ అంటే ఇప్పుడు టీచ్ చేస్తాను, ఐ వాజ్ టీచింగ్ అంటే నిన్న ఈ సమయానికి టీచ్ చేస్తున్నాను, ఐ విల్ బీ టీచింగ్ అంటే రేపు ఇదే సమయాన్ని టీచ్ చేయబోతూ ఉంటాను. సో ఇంతవరకు మీకు 6 టెన్స్ల మీద అవగాహన వచ్చింది. మీరు ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే వస్తుంది. నాది విన్నంత మాత్రం రాదు. ఐ ప్లే క్రికెట్, I watch TV, I cook food, I do exercise. దీని మీద 6 రాయాలి. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతానంటే ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేసానంటే ఐ ప్లేడ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడబోతానంటే ఐ విల్ ప్లే క్రికెట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నిన్న ఇదే సమయానికి ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ యస్టర్డే బై దిస్ టైం. రేపు ఇదే సమయానికి ఆడబోతూ ఉంటాను, ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో బై దిస్ టైం. అలాగే 6 టెన్స్లు మీరు చెప్పగలగాలి. అలాగే ఐ వాచ్ టీవీ, టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ, చూసేసాను. ఐ విల్ వాచ్ టీవీ, చూడబోతాను. నేను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను, ఐ ఆమ్ వాచింగ్. నేను ఇదే సమయాన్ని చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్ టీవీ యస్టర్డే బై దిస్ టైం. రేపు ఇదే సమయానికి కూడా కంటిన్యూ అవబోతుంటుంది, ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో బై దిస్ టైం. అలాగే ఐ కుక్ ఫుడ్, నేను వంట చేస్తాను. నేను వంట చేసేసాను, ఐ కుక్డ్ ఫుడ్. నేను వంట చెయ్యబోతాను, ఐ విల్ కుక్ ఫుడ్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను, ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్. నిన్న ఇదే సమయాన్ని వంట చేస్తూ ఉన్నాను, ఐ వాజ్ కుకింగ్ ఫుడ్. రేపు ఇదే సమయాన్ని వంట చేయబోతూ ఉంటాను, ఐ విల్ బీ కుకింగ్ ఫుడ్. నెక్స్ట్ అదేవిధంగా ఐ డూ ఎక్సర్సైజ్, చేస్తాను. నిన్న చేశాను, ఐ డిడ్ ఎక్సర్సైజ్. రేపు చేయబోతాను, ఐ విల్ డూ ఎక్సర్సైజ్. నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్. నేను ఇదే సమయాన్ని చేస్తున్నాను, ఐ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజ్. రేపు ఇదే సమయం చేయబోతుంటాను, ఐ విల్ బీ డూయింగ్ ఎక్సర్సైజ్. ఈ 6 టెన్స్లు కూడా మీకు హారిజాంటల్గా నేర్పడం జరిగింది. సో ఎటైతే ప్రతి టెన్స్ కూడా ఈ 6 టెన్స్ల్లో కూడా మిగతా టెన్స్లకి డిఫరెన్స్ ఏంటో ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, I play cricket every day. I play cricket ఎంతసేపు ఆడతాను, ఫర్ 1 అవర్. ఇక్కడ జనరల్గా చేస్తాను, ఎంతసేపు చేస్తాను చెప్తున్నాం. అలాగే
ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే ఎంతసేపు ఫర్ 2 hours 2 గంటలు ఆడాను. రేపు నేను 1 hour ఆడబోతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో ఫర్ 1 hour. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ జనరల్గా చేసే పనిని తెలియజేస్తుంది. ఆ జనరల్గా ఆ పని ఎంత చేస్తుంటావో కూడా చెప్పొచ్చు ప్రజెంట్ టెన్స్లో. అలాగే పాస్ట్ టెన్స్ అంటే కంప్లీట్ యాక్షన్ తెలియజేస్తుంది. అది ఎంత సమయం ఆ వర్క్ నువ్వు చేసావో తెలియజేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ టెన్స్ జరగబో పని తెలియజేస్తుంది. అక్కడ కూడా ఎంత టైం నువ్వు చేయబోతావో కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను, దీన్ని ఏమంటాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. నేను గంట నుంచి క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 1 hour అని అంటే తప్పు. ఎప్పుడూ కూడా కంటిన్యూస్ టెన్స్తో డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పకూడదు. అది ప్రజెంట్ టెన్స్తో చెప్పుకోవచ్చు, పాస్ట్ టెన్స్లో నువ్వు ఎంత సమయం ఆడేవో చెప్పుకోవచ్చు, ఫ్యూచర్ టెన్స్లో ఎంత సమయం ఆడబోతున్నావో టైంని చెప్పుకోవచ్చు. కానీ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడూ చెప్పకూడదు. చెప్పడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. అలాగే నిన్న ఇదే సమయానికి గంట నుంచి నేను ఇదే సమయానికి క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ yesterday by this time for 40 minutes. ఇది కూడా తప్పే. నిన్న ఈ సమయానికి అయితే 40 నిమిషాల నుంచి ఆడుతున్నానప్పుడు అక్కడ వజ్ వాడకూడదు. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి టైంని ఇండికేట్ చేసేటువంటి అర్హత లేదు. నిన్న ఆ సమయాన్ని క్రికెట్ ఆడుతున్నాను, ఈ సమయానికి ఆడుతున్నాను అనే చెప్పచ్చు. కానీ ఇంత సమయం అనే టైంని ఇండికేట్ చేసేటువంటి పవర్ దానికి లేదు. అలాగే రేపు ఈ సమయాన్ని నేను క్రికెట్ ఆడబోతూ ఉంటాను. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో. క్రికెట్ టుమారో బై దిస్ టైమ్. ఈ సమయానికి నేను క్రికెట్ ఆడబోతూ ఉంటాను, కానీ ఈ సమయానికి 20 నిమిషాల నుంచి ఆడబోతాను అనడానికి తప్పు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో టైం చెప్పడానికి లేదు. అలా చెప్పితే తప్పు, టైం చెప్పకూడదు. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో కూడా ఎంత సమయం అని చెప్పడానికి లేదు. అలా చెప్పితే తప్పు, చెప్పకూడదు. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్తో కూడా టైం చెప్పకూడదు. సింపుల్గా చాలా సింపుల్ అలిసిపోని టెన్స్లు ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అవి ఏం చెప్తాయి? ప్రజెంట్లో ఇది కంటిన్యూ చేస్తున్నాను అంతే. పాస్ట్లో నేను నా సమయాన్ని అది కంటిన్యూ చేస్తున్నానని చెప్తుంది. ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ ఏం చెప్తుంది? ఫ్యూచర్లో అది కంటిన్యూ చేయబోతూ ఉంటానని చెప్తుంది. అయితే ఇంగ్లీష్లో 3 టెన్స్లు ఉన్నాయండి, డిఫరెంట్ టెన్స్లు. అవి ఏ సిచ్యువేషన్ని చెప్పవు. జనరల్గా జరిగే పని జోలికి వెళ్ళదు, కంప్లీట్ అయిపోయిన పని జోలికి వెళ్ళదు, జరగబోయే పని జోలికి వెళ్ళదు. కానీ ఆ 3 టెన్స్లు డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేస్తుంటాయి. అవి కంటిన్యూ అవుతూ ఉన్న పని జోలికే వెళతాయి. అవి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
చూడండి, ఇంగ్లీష్ భాషలో 3 టెన్సులు ఉన్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 3 టెన్సులు ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్న పని జోలికే వెళతాయి. అవి దేన్ని రిఫర్ చేస్తాయి? కంటిన్యూ అవుతున్న పని. ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని, పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతున్న పని. ఇవేం తెలియజేస్తాయి? ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని, నేను ఐ యామ్ టీచింగ్. నేను ఎంత సమయాన్ని నుంచి టీచ్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 1 అవర్. నేను ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుందని తెలియజేసే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇదే టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నేను గంట నుంచి ఆడుతున్నాను, నేను 2 గంటల నుంచి ఆడుతున్నానని చెప్పకూడదని చెప్పాను. ఎందుకంటే ఇది జస్ట్ కంటిన్యూస్ టెన్స్తో టైంని ఇండికేట్ చేయకూడదు. ఈ ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని, ఈ క్రికెట్ ఆడడమే ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. అది ఏం చెప్తుంది? ఐ డాష్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు ఆడుతున్నాను నేను. ఇప్పుడు అదే గంట సేపు నుంచి ఆడుతున్నాను, లేకపోతే 40 మినిట్స్ నుంచి. ఫర్ 40 మినిట్స్ నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. అదే 40 నిమిషాల నుంచి ఆడుతున్నాను. అప్పుడు ఏం చెప్పాలి? ఐ ఆమ్ ప్లేయింగ్ అనకూడదు, అక్కడ హ్యావ్ బీన్ రావాలి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 40 మినిట్స్. ఈ టెన్స్ని ఏమంటాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఈ ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే మధ్యలో పర్ఫెక్ట్ ఒకటే వస్తుంది, తీసేస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని డ్యూరేషన్ ఆఫ్ టైం, ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుందో తెలియజేస్తుంది. వీటిని ఏమన్నా టైం ఇండికేటర్స్ అంటారు. చూడండి, ఒక క్లాక్ లాంటిది అనమాట ఇది. ఇదొక క్లాక్ లాంటిది. ఇది ఎంత సమయం నుంచి జరుగుతుందో అన్నది ఈ టెన్స్ తెలియజేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. అప్పుడు ఏమనాలి? ఐ యామ్ టీచింగ్. నేను ఎంత సమయం నుంచి టీచ్ చేస్తున్నాను? ఐ యామ్ టీచింగ్ నౌ. నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. నేను గంట సేపు నుంచి టీచ్ చేస్తున్నానంటే ఏమనాలి? ఐ డాష్ టీచింగ్ ఫర్ 30 మినిట్స్. ఇక్కడ ఏం రావాలి? ఐ యామ్ రాకూడదు, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అని రావాలి. ఇది ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 30 మినిట్స్. ఈ టెన్స్ ఏంటి? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నేను టీచ్ చేస్తున్నాను. ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్నది ఎంత సమయం నుంచి టీచ్ చేస్తున్నాను, డ్యూరేషన్ ఆఫ్ టైం తెలియజేసేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పకూడదు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పకూడదు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్తో డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పకూడదు. ఇంగ్లీష్లో మూడు టెన్సులు ఉన్నాయి. అవి కేవలం డ్యూరేషన్ ఆఫ్ టైమే తెలియజేస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూడండి, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీనే కాకుండా హ్యాస్ బీన్ కూడా వస్తుంది. ఆమె వంట చేస్తుంది. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్ నౌ. ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంది. ఎంత సమయం నుంచి? 20 మినిట్స్ నుంచి. అప్పుడు ఎలా చెప్పాలి? షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 30 మినిట్స్. ఈ ప్రజెంట్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియజేస్తుంది? ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని మాత్రమే తెలియజేస్తుంది.
మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియజేస్తుందంటే ఈ ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పనే, ఇది ఎంత సమయం నుంచి కొనసాగుతుందో తెలియజేస్తుంది. దీన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ ఏం చేస్తున్నాడు, సబ్జెక్టు క్రికెట్ ఆడుతున్నాడు. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ ఏమన్నా కాఫీ తాగడం, ఇక్కడ ఏమన్నా వెర్బ్ మారుతుందా? ఈ ఆడడం గురించే, ఈ ఆడడమే, ఈ యాక్షనే ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుందో తెలియజేసే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. చూడండి, ఐ ఆమ్ టీచింగ్, ఇక్కడ నేను టీచ్ చేస్తున్నాను. ఈ టీచింగ్ ఎంత సమయం నుంచి చేస్తున్నాను అంటే ఇక్కడ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 30 minutes. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్, వంట చేస్తుంది. ఆమె ఇప్పుడు ఎంత చేస్తుంది, ఎంత సమయం నుంచే వంట చేస్తుంది? షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 30 minutes. సో ఇలా వస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, మీకు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియజేస్తుందండి? ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని తెలియజేస్తుంది. ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ అని వస్తే అది డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు. ఇంగ్లీష్లో 3 టెన్స్లు ఉన్నాయి. ఆ 3 కేవలం డ్యూరేషన్ ఆఫ్ టైంనే తెలియజేస్తాయి. అవి ప్రజెంట్ టెన్స్ గురించి కానీ, పాస్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ టెన్స్ జోలికి వెళ్ళవు. కంటిన్యూ అవుతున్న పని జోలికి వెళ్తాయి. ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని, పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని తెలియజేసే టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వబోతున్న పని తెలియజేసింది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. సో వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నేను క్రికెట్ ఆడుతున్నాను. ఎంత సమయం నుంచి ఆడుతున్నాను? నేను క్రికెట్ ఆడుతాను, ఇప్పుడు ఆడుతున్నాను 40 నిమిషాల నుంచి. అలాగే చూడండి, ఐ టీచ్ లెసన్స్. ఇప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ బాగా నేర్చుకుంటే టెన్స్లు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను లెసన్ టీచ్ చేస్తాను ఎవ్రీడే. ఐ టీచ్ లెసన్. ఇప్పుడు లెసన్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ లెసన్. లెసన్ టీచ్ చేస్తున్నాను, అదే అరగంట నుంచి చేస్తున్నాను. అప్పుడు ఏమనాలి? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ లెసన్ ఫర్ 30 minutes. చాలా ఈజీగా టెన్స్లో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు రండి, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద మీకు అర్థం వచ్చింది. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు చూడండి, ఏపీని ఇప్పుడు జగన్ రూల్ చేస్తున్నాడు. జగన్ ఈజ్ రూలింగ్ ఏపీ నౌ. ఇదే టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది ఇక్కడ. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, జగన్ ఎంతకాలం నుంచి రూల్ చేస్తున్నాడు? ఈ ప్రజెంట్లో రూల్ చేయడం అని కంటిన్యూ అవుతున్న పని యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేసే టెన్స్నే ఉంటారు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది హీ షీట్లకైతే హ్యాస్ బీన్తో వస్తుంది. హీ షీట్లు తప్పించి మిగతా అన్ని పర్సన్స్ ఐ, వి, యూ, దే అన్నిటికి కూడా హ్యావ్ బీన్తో వస్తుంది. ఐ హ్యావ్ బీన్. అలాగే జగన్ అంటే హీ కాబట్టి జగన్ హ్యాస్ బీన్ రూలింగ్ ఏపీ ఫర్ 2 years. ఇప్పుడు అర్థమైందండి, జగన్ రూల్ చేస్తున్నాడు, అది ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పనే తెలియజేస్తుంది. జగన్ ఎంత సమయం నుంచి రూల్ చేస్తున్నాడు అని చెప్పేది ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేసేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. జగన్ హ్యాస్ బీన్ రూలింగ్ ఫర్ 2 years. అలాగే 2016లో నాయుడు రూల్ చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. నాయుడు ఈజ్ రూలింగా వాజ్ రూలింగ్ అనాలి? నాయుడు వాజ్. ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది? పాస్ట్ కాబట్టి. నాయుడు వాజ్ రూలింగ్ ఏపీ బై 2016. 2016 నాటికి చంద్రబాబు నాయుడు రూల్ చేస్తున్నాడు. ప్రజెంట్లో కాదు, అప్పుడు కంటిన్యూ అవుతుంది. పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. 2016 నాటికి అతడు అప్పటికి ఎన్నాళ్ళ నుంచి రూల్ చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఇది పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేసేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్తో వస్తుంది. ఇక్కడ అన్ని పర్సన్స్కి ఒకటే. మిస్టర్ నాయుడు 2017 నాటికైతే అప్పటికే ఒక
8 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు. అప్పుడే నాయుడు హ్యాడ్ బీన్ రూలింగ్ ఏపీ ఫర్ 8 years బై 2016. ఇక్కడ ఏం తెలియజేస్తుంది? 8 సంవత్సరాలు అని డ్యూరేషన్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది. ఇక్కడ 2 years అని డ్యూరేషన్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది. ఇది ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్ యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైం తెలియజేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది హ్యాజ్ బీను లేకపోతే హ్యావ్ బీన్తో వస్తాయి. అలాగే పాస్ట్లో కంటిన్యూస్ టెన్స్ పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైంలు చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అది హ్యాడ్ బీన్తో చెప్పాలి. అలాగే చూడండి, నేను నిన్న ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైం. ఇక్కడ ఏం చెప్పాను? ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైం. నిన్న ఈ సమయానికైతే అంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 1 o'clock అయింది. అదే 2 o'clock అయింది. 1కి స్టార్ట్ చేసాం. నిన్న ఈ సమయానికి ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్. నిన్న ఈ సమయానికైతే అప్పటికే గంట నుంచి ఆడుతాను. అప్పుడేమనాలి? పాస్ట్లో కంటిన్యూ అవుతుంది ఏంటి? ఆడడం అనేది. అప్పటికి ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుంది? గంట సేపు నుంచి. అప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 1 hour ఎస్టర్డే బై దిస్ టైం. నిన్న ఈ సమయానికైతే గంట సేపు నుంచి ఆడుతూ ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పింది? డ్యూరేషన్ ఆఫ్ టైం ఫర్ 1 hour అనే డ్యూరేషన్ ఆఫ్ టైం ఎప్పుడు తెలియజేసిన హ్యాడ్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ అలా వస్తుంటుంది. అలాగే చూడండి, నిన్న ఈ సమయాన్ని నేను పరీక్ష రాస్తూ ఉన్నాను. అప్పుడేమనాలి? ఐ యామ్ రైటింగ్ ఎగ్జామ్. ఐఎమ్ టేకింగ్ ఎగ్జామ్ అని కూడా అనొచ్చు. ఐ యామ్ రైటింగ్ ఎగ్జామ్. నేను నిన్న ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. బై దిస్ టైం, ఈ టైంకి. దీన్ని ఏ టెన్స్ అంటారు? సారీ, ఐ యామ్ కాదు, ఐ వాజ్ రైటింగ్. నిన్న కదా, ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్ ఎస్టర్డే బై దిస్ టైం. నిన్న ఈ సమయానికైతే ఇప్పుడు 3 o'clock అయింది. నిన్న ఈ సమయానికైతే 2కి స్టార్ట్ అయింది ఎగ్జాము. గంట సేపు నుంచి రాస్తున్నాను. అప్పుడేమనాలి? ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ ఫర్ 1 hour ఎస్టర్డే. వై అంటే ఎస్టర్డే బై దిస్ టైమ్. ఇది పాస్ట్లో కంటిన్యూ అవుతున్న పని ఏంటి? రాయడం అనేది. అది ఎంత సమయం నుంచి జరుగుతుందని తెలియజేసే టెన్స్ని పాస్ట్లో కంటిన్యూ అవుతున్న టెన్స్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. పాస్ట్లో ఆ సమయానికి ఎంత సమయం నుంచి కంటిన్యూ అవుతుందని తెలియజేసేదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అలాగే అది హ్యాడ్ బీన్తో వస్తుంది. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని ఎంత సమయం జరుగుతుందో తెలియజేస్తుంది. ఇక్కడ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అదే పాస్ట్లో కంటిన్యూ అవుతున్న ఇదైతే ఓన్లీ హ్యాడ్ బీన్ అన్నట్లకి హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అలాగే ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందంటే విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అలాగే చూడండి, నేను రేపు క్రికెట్ ఆడబోతూ ఉంటాను. ఈ సమయానికంటే ఈ సమయానికి 20 నిమిషాల నుంచి ఆడబోతున్నాను. అప్పుడు ఏం చెప్పాలి? విల్ హ్యావ్ బీన్ ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఫర్ 1 hour టుమారో బై దిస్ టైమ్.
రేపు ఈ సమయానికి గంట సేపు నుంచి క్రికెట్ ఆడబోతుంటాను. రేపు నీకు మార్నింగ్ షో మ్యాట్నీ టికెట్ వచ్చింది 2కి. రేపు ఇప్పుడు 3 అయింది. రేపు ఈ సమయానికి గంట సేపు నుంచి సినిమా చూడబోతుంటాను. రేపు ఈ సమయానికి నేను సినిమా చూడబోతూ ఉంటానంటే ఏమనాలి? ఐ విల్ బీ వాచింగ్ మూవీ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను మూవీ చూడబోతుంటాను. రేపు ఈ సమయానికి ఎంతసేపు నుంచి చూడబోతూ ఉంటే ఇప్పుడు 3 అయింది, 2 గంటలు స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఏమనాలి? ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ ఫర్ 1 అవర్ టుమారో బై దిస్ టైమ్. ఇలా చెప్పాలి. అలాగే చూడండి, ఇప్పుడు మనకి 9 టెన్స్ల మీద ఒక అవగాహన వచ్చింది. ఈ 9 టెన్స్లో 6 టెన్స్లో కూడా మనం వర్టికల్గా నేర్చుకోవడం జరిగింది. 6వ టెన్స్ దాటిన తర్వాత ఇలా హారిజాంటల్గా నేర్చుకోవాలి. అది చెప్తాను, అది వినండి జాగ్రత్తగా.